దూర్వాసుడిని అంత చిన్న వయసులో ఎంతో చాలా నేర్పుగా, ఎంతో ఓపికగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపచారాలు చేసి మెప్పించడం మాటలా. అంత చిన్న వయసులోనే దూర్వాసుడే మెప్పించింది, అంచేత వరం ఇచ్చి పాడేశాడు. ఈ లెదర్ బిజినెస్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆయన ఒక పండు ఇచ్చినట్టు ఇచ్చాడు చేతిలోకి. సూర్యనారాయణమూర్తి ఒక వారం ఒక పండు అలా సృష్టించి జనాలు ఇచ్చేస్తున్న, సిద్ధులే ఇచ్చేస్తున్నప్పుడు ఆయన ఇవ్వలేడా? భగవాన్ ఏమన్నారంటే, ఆ స్టోరీల్లోకి వెళ్ళకండి, మీరు దేవుడి దగ్గరికి కూడా వెళ్ళకండి. ఇంచేతంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వెనకాల దాక్కుంటున్నారు. ముందు భక్తి కోసం వెళ్తున్నారు. సాధారణంగా ప్రసాదం కోసం నేర్పుతారు చిన్నపిల్లలకి, అక్కడి నుంచి నిజంగా భక్తులోకి వెళ్తారు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా జ్ఞానం కోసం వెళ్ళి ఆఖరికి ప్రసాదం భక్తుల కింద మారిపోతున్నాం. మనం రివర్స్లో ఉన్నాం. అంచేత నేను దేవుడి దగ్గరికి వెళ్తానంటే, లేకపోతే దైవ మార్గంలో ఉంటాను, భక్తి మార్గంలో ఉంటానంటే ఈ అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాడు ఆయన. మీరు సహజంగా చాలా అందంగా ఉన్నారంటే మీ కోటింగ్లు అక్కర్లేదండి, భక్తి అనే కోటింగ్లు అక్కర్లేదని చెప్పేస్తున్నారు. మీరు సహజంగా మొహం కడుకుంటే చాలు, ఎంత అందంగా ఉంది మీ ఫేసు, ఇంకా పొగడలు ఎందుకు మీకు? అంటే భక్తిని పౌడర్ కింద ఉపయోగించుకుంటున్నాం మనం, ఇంకా మాట్లాడలేదు. అంచేత ఇంకా అది కూడా వద్దంటున్నాడు. మరి ఏది కావాలి? నేను అనేది చెబితేనే నేను దగ్గర ఉంటారా? ఈ పౌడర్ల గురించి చెప్పినప్పుడు పౌడర్లోకి వెళ్ళిపోతారా? బూడిద గురించి చెబితే బూడిదలోకి వెళ్ళిపోతారా? సత్సంగం కంటే, సద్గురు సన్నిధి కంటే ఉత్తమమైన సన్నిధి నేను అనేది ప్రాక్టీస్కి ఇంకెక్కడ ఉంటుంది? కొంతకాలం ప్రాక్టీస్ కూడా అవసరం ఉండదు. సద్గురు సన్నిధిలోకి వెళ్తే చాలు, పొంగుతూ ఉంటుంది నేను అనేది. ఆ తర్వాత కొంతకాలానికి అసలు దేహ సన్నిధి కూడా అవసరం ఉండదు, మనో సన్నిధి సరిపోద్ది. జ్ఞాపకం వస్తే చాలు, వెంటనే హృదయంలోంచి నేను అనేది తెలిసిపోతూ ఉంటుంది. అంటే సద్గురువుకి ఈ నేనుకి ఏదో సంబంధం ఉంది. ఎంచేత ఉన్న నిజమే అది. ఏది నిజమో, ఏది ఉండటమో, ఏది నిజంగా ఉందో దాన్నే సద్గురు అంటున్నారు, అంతే. మీరు ఏమనుకుంటున్నారంటే కళ ఉంది, అది నిజమే, ఇలా ఉంది, ఇది నిజమే అంటున్నారు. భగవాన్ ఏం చెబుతున్నారు? కళ నిజం కాదు, ఇలా నిజం కాదు అంటున్నారు. కొంచెం తెలివితేటలు వచ్చింది, అబ్బాయి కళ లేదండి, ఆ తలంపే, అది లేదు, కానీ ఇది నిజం అంటున్నారు. మన సాధన ఎక్కడ ఆగింది ఇప్పుడు? కళ నిజం కాదు, కానీ ఇలా నిజం, ఇక్కడ ఆగింది మన సాధన. ఇలా నిజం అనుకోవడానికి సాధన కావాలంటే మనం ఎంత సాధన చేసి గణపరపోళ్ళలాగా స్టాండ్ వేసి సైకిల్ తొక్కేస్తున్నాం, ట్రెడ్మిల్ మీద తెగ నడిచేస్తున్నాం, కిలోమీటర్ నడిచేస్తున్నాం, ప్రతిరోజు చేసేస్తున్నాం సాధనలు. ఎక్కడున్నా నన్ను నేను ఇడిచిపెట్టేసి నేను సాధన చేసేస్తున్నాను. నిన్ను విడిచిపెట్టేయడమే. నువ్వు దేవుడి దగ్గర ఉన్నావా, ఇంకొకరి దగ్గర ఉన్నావా అని కాదు, అక్కడ నిన్ను విడిచిపెట్టేసేవు అంతే. ముందు దేవుడి దగ్గరికి వెళ్తానంటున్నావు, ఆ తర్వాత అక్కడ ఉన్నాయన్నీ, గుళ్ళో ఉన్నాయన్నీ మింగుతానంటున్నావు. పరమభక్తులే ముందు ధర్మకర్తలకి వెళ్తారు, తర్వాత నెమ్మదిగా కొబ్బరి చెప్పుల మీద, తర్వాత బంగారు నగల మీద, తర్వాత గుడి మీద, గుళ్ళో లింగం మీద, మొత్తాన్నిటి మీద పడిపోద్ది.
ఎవరికి భక్తుడు అయ్యాడు? దేవుడికి భక్తుడయ్యాడా? అహంకారానికి భక్తుడయ్యాడా? జ్ఞానం పొందడం అంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే నీ అహంకారాన్ని నిర్మూలించుకోవడం కోసం ఆయన ఏదో పని చేస్తాడు, నువ్వు దానికి శిరస్సు వహించు. అబ్బాయి కుదరదండి, నేను మాత్రం ఇలా పెడతాను తలకాయ అంటే ఆ తలకాయ పని అలాగే పెట్టి మెడక తీసేస్తానంటాడు అంతే. భక్తిలో ఎంతో కొంత దూరం ఉంది. ఎక్కడ దూకినా భక్తిలో కూడా ఎక్కడ దూకి మోసపోవడానికి అవకాశం ఉండదు. నువ్వుగానే ఉంటే ఇంక ఎటు కదలకుండా ఉంటే ఎక్కడ మోసపోతావు? నీ నిజమేంటో నువ్వు తెలుసుకోవాలి. అంటే ఇది మోసగించబడలేని పద్ధతి. ఇది ఆల్వేస్ ఫుల్లీ హై అలర్ట్, అవేర్నెస్, ఎరుక. నేను అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందా? అప్పుడప్పుడు ఉంటుందా? మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉంటుందా? లేదా గురువు చెప్పినప్పుడే జ్ఞాపకం వస్తుందా? సత్సంగానికి వచ్చినప్పుడే జ్ఞాపకం వస్తుందా? మీ సొంత నేన్ని మీకే జ్ఞాపకం రాకుండా గురువు వచ్చి జ్ఞాపకం చేయటం అండి. అసలు అది మీ సొంత నేను కదా. మీ సొంత నేను మీరెందుకు మర్చిపోవాలి? అది కదా ప్రశ్న. మాకు అన్నీ జ్ఞాపకం ఉన్నాయండి. పక్కింటి వాళ్ళు ఏమన్నారు జ్ఞాపకం ఉంది, ఎదురింటి వాళ్ళు ఏమన్నారు జ్ఞాపకం ఉంది, అలాగే గవర్నమెంట్లో ఏం చేస్తున్నాయి జ్ఞాపకం ఉంది, అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నాకు నేను మాత్రం జ్ఞాపకం లేను. మరి వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా కదా? శాస్త్రం పెట్టిన పేరేంటి? అజ్ఞానులు. అన్నీ తెలుసుకుంటాడు, ఆడి గురించి తెలియదు. అందరూ కావాలి, ఆడికి ఆడక్కల్లా. నువ్వు అక్కల్లా. నువ్వేమో మాయలో ఉంటావు. నీ నిజమైన దగ్గర నువ్వు ఉండడానికి ఇష్టపడవు, కానీ అందరి దగ్గర ఉండటానికి ఇష్టపడతావు. మరి దాన్ని ఏమనాలి? మాయరోగం అనొద్దా దాన్ని? నువ్వు నీ దగ్గరే ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు. అలవాటు లేకంతే, అలవాటు చేసుకుంటే ఇష్టం వస్తుంది. ఇంకా ఇష్టం కూడా కాదు, అలవాటు చేసుకుంటే సరిపోద్ది. భగవాన్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా గౌరవం అండి. కానీ ఆ నేను దగ్గర మాత్రం ఉండవంటే నాకు ఇష్టం ఉండదండి, అది నాకు ఎక్కదండి. అంటే మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి నాకు. పోయిన తర్వాత ఏటేస్తానండి, ఉన్నప్పుడు ఇడ్లీ కూడా పెట్టనండి అంటే అలాగే ఉంటుంది. పోయిన తర్వాత ఏటేస్తావు జనాల కోసం, ఉన్నప్పుడు ఇడ్లీ కూడా పెట్టవా అండి? అర్జెంట్ అంటారా? మీకు ఫోన్ వచ్చిందండి? సత్సంగంలో ఉన్నానండి. తేజ నా గదిలోను పక్కనే, ఇదేమో ఇంటి తాళం, నా గదిలో పక్కనే బ్లూ ఫైల్ ఉంటుంది. ఆ దానిపైన తాళాలు ఉంటాయి. సార్కి తెలుసు తాళాలు. సొరుగులు తీస్తే ఇప్పుడు లోపలెట్టితే సరిపోద్దండి. మీకు తాళాలన్నీ దాంట్లోనే ఉన్నాయండి.
మామూలుగా మీరు పెట్టేసేయండి. మాకు 5 దాకా అవతలండి. అక్కడే పెన్ ఉంటుంది, ఇచ్చే పని సార్కి ఇచ్చే పెట్టేస్తా. గ్రీన్ పెన్ కూడా అక్కడే ఉందండి. నువ్వుగా ఉండటానికే అలవాటు పడితే సంఘటనలు మారినా కానీ నువ్వుగానే ఉంటావు. ఈ దేహం నిజం అనుకుంటున్నావు కాబట్టి, నువ్వుగా ఉండట్లేదు కాబట్టి సిచ్యుయేషన్ మారేసరికి దేహం అనుకుంటావు నువ్వు కూడా. కొంచెం అలవాటు అంతే, అలవాటు చేసుకుంటే సరిపోద్ది. నువ్వుగా ఉండటానికే, నేను దగ్గరే ఉండటానికే నువ్వు ఎప్పుడైతే అలవాటు పడతావో ఎన్ని సంఘటనలు జరిగినా కానీ నువ్వుగా ఉంటావు. అది జనక మహారాజ్ స్థితి, అది రమణుల స్థితి. ఉండటమే తాను. మిమ్మల్ని కూర్చోబెట్టి గంట సేపు అంటే గజ స్నానం అంటారు, అదే 2-3 గంటలు స్నానం చేస్తుంది. పైకి వచ్చిన వెంటనే బూడిద ఎత్తి మీద వేసుకుంటుంది. మనం గంట నుంచి రుద్దేసుకుంటున్నాం తల, నేనుగా ఉండాలా, నేను ఎక్కడ ఉండాలని. భగవాన్ ఏం చేస్తాడు, మీరు ఎంతవరకు నేనుగా ఉన్నారో చూస్తాను ఎవరన్నా పంపిస్తారు. వెంటనే వాళ్ళు నిజం అనుకుంటాం. మరి నేనుగా ఉండమని చెప్పింది ఎప్పుడు? నువ్వు నిజానికి నీ దగ్గర ఉండటానికి నీకు ఇష్టం లేదు అసలు, ఇతరుల దగ్గర ఉంటాకి ఇష్టంగా ఉంది. ఆ ఇష్టాన్ని తగ్గించేసుకో. తగ్గించుకుంటే తగ్గదు అది. నువ్వుగా ఉంటాం బలవంతానైనా సరే. ఇప్పుడు చలకలంటే తిరిగేస్తుంది, ఏం చేస్తారో కట్టరాడేసి కట్టేస్తారు. వినకపోతే తెంచుకుంటా చూస్తే కౌసుగారెత్తుకుని నొట్టేస్తారు. అంతే, ఇది కూడా అంతే. మీరు సత్సంగంలో ఉన్నారు, నేను దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారు. ఎవరో వచ్చారు, అక్కడికి ఎందుకు వెళ్ళాలా? నేను దగ్గరే ఉండొచ్చు కదా, నేను దగ్గరే ఉండి ముఖం అటు తిప్పొచ్చు కదా, నేను దగ్గర ఉండి మా మాటలు మాట్లాడవచ్చు కదా. అది మనం అలవాటు చేసుకుంటే వస్తుంది. అది పెద్ద కష్టమైంది ఏం కాదు అది. అసలు ఆత్మజ్ఞానం అన్నిటికంటే సులువు. మనం ఒప్పుకోగానే ఒప్పుకుంటే అహంకారాన్ని మొట్టించుకోవటం అదే. ఇప్పుడు నీకు బాధ కలుగుతుంది, అది సహజమే కదా. బాధలు పడగా కరెక్టే సేగ రాటు తెలిపోతారు కదా. అలాగే బాధలు పడగా అసలు బాధ అనిపించదు ఏదైనా. ఫస్ట్లోనే అలా అనిపిస్తుంది. ఎన్ని జన్మల నుంచి ఎత్తుకుంటూ వస్తున్నాం, ప్రతి జన్మలోనూ ఇదే ఫస్ట్. ఇప్పుడే సాధన మొదలెట్టు అంటే అలాగే ఎన్నో జన్మల నుంచి వస్తున్నారు. పూర్వ జన్మల్లో మనకి అరుణాచలంతో సంబంధం లేకుండా ఇక్కడ ఎలా కలుస్తాం? మన సీనియర్లమే ముసలింటికలు వచ్చేసినాయి, ఇంకా అలాగే రాలేదు, అయ్యే దుద్దుతున్నాం అని నేను దగ్గర ఉండలేదు. నేను విడిచిపెట్టకుండా ఉంటే అదే గొప్ప సాధన. ఇంకా పోనీ పెద్ద శ్లోకాలు గుర్తుపెట్టుకోమంటలేదు కదమ్మా. కొంతమంది పెద్ద శ్లోకాలు గుర్తుపెట్టేసుకుంటారు, ఆ మెమరీ పవర్ని జ్ఞానం అనుకుంటారు. ఊళ్ళో వాళ్ళందరూ ఎవరు లింగి వేసారు, ఎవరో టవల్ వేసారు, ఈ లాండ్రీ అతనికి తెలియదా? పొద్దు కూడా వేసుకోడు ఏమని. అది మెమరీ పవరే కదా. మరి శాస్త్రాలు గుర్తుపెట్టుకోవడానికనే ఖర్చేపులు గుర్తుపెట్టుకోవటానికే రెండు గుర్తుపెట్టుకోవడమే కదా. పెద్ద తేడా ఉంది. లోకానికి తేడా ఉంటుంది, ఈశ్వరుడు ఏ తేడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవడం, అదే గుర్తుపెట్టుకోవడం.
అసలు నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో ముందు. నేను నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకోవడం ఉండి వస్తే నేనైనా నువ్వు గుర్తుపెట్టుకో. భగవాన్ అంటే చాలా గౌరవం. ఎప్పుడు? ఆదివారం. కనీసం పొద్దుట సాయంకాలం 2 టైమింగ్స్లో స్నానం చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలైనా మనం కూర్చుంటున్నామా? భగవాన్ ఏమనుకోడు. భగవాన్ ఏమనుకోడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోమని ఆయన చెప్పాడు. అలవాటు చేద్దామని. మరి అది సాధన లేకుండా అలవాటు ఎలాగవుతుంది? మనమేమో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లాగా డైరెక్ట్గా క్రీజులోకి వెళ్ళిపోతాం, మాకు ప్రాక్టీస్ అక్కర్లేదు అంటున్నాం. డైరెక్ట్గా ఒలింపిక్స్లోకి వెళ్ళిపోతాం, పంపించేస్తారు. అలాగా దేశమే పంపించదు. దేవుడు ఎలా పంపిస్తాడు? ఒక మహర్షి ఎలా పంపిస్తాడు? మనకేమో ఇంటర్నేషనల్ గోల్డ్ కప్పులు కావాలి, వరల్డ్ కప్పులు వచ్చేయాలి. కానీ ఏ రోజు ప్రాక్టీస్ చేసావు నువ్వు? ఆదివారం సత్సంగానికి వెళ్ళటం మా తప్పించి ఏ రోజు ప్రాక్టీస్ కరెక్ట్గా చేసావు? ఆయన అడిగింది కూడా ఒక్క 5 నిమిషాలు. ఉదయం స్నానం చేసిన తర్వాత 5 నిమిషాలు, ఎక్కువసేపు కూడా వద్దులే. నువ్వు కూర్చున్నా కానీ మనసు వెళ్ళిపోద్ది. మార్నింగ్ స్నానం చేసి 5 నిమిషాలు, ఈవినింగ్ స్నానం చేసి 5 నిమిషాలు ఇలా చేసేవా? నీకు భగవాన్ అంటే అత్యంత ఇష్టం కదా. లేదండి అప్పుడే పనులు ఉంటాయండి, అప్పుడు ఎలా చేస్తాం అంటారా? వాళ్ళకంటే ముందు లేకపోని అది ఒప్పుకోం. ఎక్కువసేపు కష్టపడాలంటే ఒప్పుకోం. నేనుగా ఉండటం అది పెద్ద గొప్పతనం అనుకుంటున్నావు. నువ్వు దగ్గరే ఉంటున్నావు, నువ్వుగానే ఉంటున్నావు. దాంట్లో గొప్ప ఉంది. నువ్వు ఇతరులుగా ఉండలేదు కదా. ఇతరులుగా ఉండటమే కష్టం అసలు. నువ్వుగా ఉండటమే ఈజీ. నేను సాధించేశానా అని గొప్పలు కొట్టుకుంటాకైనా నువ్వేం సాధించావు? నువ్వుగా ఉంటున్నావు అంతే. నువ్వు ఎలాగా ఉంటున్నావు? నువ్వుగానే ఉంటున్నావు. నీ సొంత నేను దగ్గర నువ్వు ఉంటున్నావు. దాంట్లో గొప్పతనమే ఉంది. అదే సహజం కదా. సహజంగా ఉండటం బాగోలేదండి. అసహజంగా మాత్రం ఉండమంటే ఉంటానండి, వికృతంగా ఉండమంటే ఉంటానండి, స్పెషల్గా ఉండమంటే ఉంటానండి, సర్కస్లు ఫీట్లు ఏమంటే వేస్తానండి అంటున్నారు. అని ఏం అడుగుతలేదు. నువ్వుగా ఉండు. నేను అనేది నేనుగానే ఉండాలి. నేను దగ్గరే ఉండాలి. అది ఒకటే చెయ్యి. అలా ఉండటం కష్టం ఎలాగో అవుతుంది. నువ్వు నీ దగ్గర ఉండకుండా ఇంకెక్కడ ఉంటావు? నిన్నేదో పేడ కుప్ప దగ్గర ఉండమంటలేదు కదా. గజ్జి పట్టేసి కుక్క దగ్గర ఉండమంటలేదు కదా. కొన్ని అక్కడైతే ఉండలేవు. గజ్జి పట్టేసిన కుక్క దగ్గర అయినా కానీ చేపు ఉంటావేమో. నువ్వు నీ దగ్గర అసలు ఉండలేకపోతున్నావు. అంటే ఏది గొప్ప ఇప్పుడు? నువ్వు నీ దగ్గర ఉంటే అన్నీ రాలిపోతాయి. అది కష్టమో అనుకుంటున్నావు. అదే అత్యంత సులువు, అదే అత్యంత సహజమైంది. నీ సహజస్థితిలో ఉండటమే నీకు అత్యంత సులువు. నువ్వు కాని దాంట్లో ఉండటమే నీకు కష్టం. అలాగా ఇప్పుడు పూర్వం చుట్టాల ఇళ్ళకి వెళ్ళేవారు. 2 రాత్రులు ఉండి వెళ్ళిపోతా అంటాడు రేలంగి. శివరాత్రి నుంచి ఏంటది 2 రాత్రులు అంటే ఏంటి? సంకురాత్రి.
శివరాత్రి ఎప్పుడు వస్తుంది, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? సంక్రాంతికి వచ్చి శివరాత్రి దాకా ఉంటానంటాడు, 2 రాత్రులే ఉంటానంటాడు. అంటే మొత్తం సంవత్సరం అంతా మాంగారింట్లోనే ఉంటా అంటున్నాడు, అత్తగారింట్లో. అంటే పని చేయడు. అత్తగారికేమో అల్లుడంటే చాలా గౌరవం. కొన్ని గౌరవాలు అలా ఫ్లో అవుతూ వచ్చేస్తాయి. ఎందుకు గౌరవం? ఆడు పేకాడినా గౌరవమే, ఆడు తాగేసినా గౌరవమే, ఆడు బూతులు తిట్టినా గౌరవమే. ఏ పని చేయకపోయినా కానీ అల్లుడు గారు గౌరవం. కొన్ని గౌరవాలు అలా పైనుంచి అలా వచ్చేస్తూ ఉంటాయి. కష్టపడి సంపాదించాడు, ఆడంటే గౌరవం ఉండదు. ఇంచేత ఆడు అల్లుడు కాదు కదా. కొన్ని పదవులు ఉంటాయి, ఆటోమేటిక్గా అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే. అంటే నేర్చి పెట్టుకున్న అలవాట్లు. నీ వైరాగ్యం నిజమైతే కనుక ఈశ్వరుడు చూసుకుంటాడు నీ సంసారం బాధ్యత అన్నారు ఎవరో, రామకృష్ణుల వారు. నీ జ్ఞానకాంక్ష, శ్రద్ధ నిజమైతే అసలు నువ్వు ఎలా మానతావు? సత్సంగం మానలేవు. అమ్మ ఏం చెబుతుంది? రేపు అడుగు బెల్లం పెట్టరారా అంటుంది. నా టైం అయిపోయింది, గంట కొట్టేసి వెళ్ళిపోతాను అంటాడు ఎవడో చదువుకునేవాడైతే. అదే చదవనోడైతే అమ్మ ఏమైనా పని ఉందా చెప్పు అంటాడు. అంటే నువ్వు అనుకుంటున్న జ్ఞానకాంక్ష కూడా కల్తీయే. కానీ నువ్వేమనుకుంటున్నావు? కల్తీ కాదు, మేలిం బంగారం అనుకుంటున్నావు. అంచేత ప్రతిదానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. సత్సంగాలు అంటే వాళ్ళు అన్నీ ఆటంకాలే. అంటే భగవాన్ వచ్చి మనకి దండేయాలనుకుంటాం, ఆయనకి అక్కర్లేదు. నువ్వు ఎంత గొప్ప సాధకుడువో, ఎంత గొప్ప సాధకురాలువో, నువ్వు కాబట్టి నాకు భక్తురాలుగా దొరికావు, నువ్వు భక్తురాలుగా దొరకటం వల్ల నాకు పేరు పెరిగింది అని భగవాన్ అనాలన్నమాట. నేను అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోలేనప్పుడు అప్పుడు అరుణాచలం అనుకో, అది కూడా ఎంత జ్ఞాపకం ఉంటుంది. నేను అనుకునే జ్ఞాపకం చేసుకోలేదు అంటే సెకండ్ క్లాస్లో పెడుతున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నేను. అది మాకు కష్టం అంటే అయితే అరుణాచలం అనుకోండి. ఆడి పని ఏంటి? ఎవరా అని తెలుసుకుంటే అన్న ముట్టుకేస్తాడు, అదే ఆడి పని. అహంకారం పాల్గొడతాడు. అహంకారం పగలగొట్టడం అంటే ఏముంది? అమ్మనాలు వస్తాయనుకోండి, అది మన అహంకారం పగలగొట్టడం కోసం ఈశ్వరుడే చేస్తున్నాడు కదా, మనం ఎందుకు సహకరించకపోవాలి? మనం హెల్మెట్ పెట్టేసుకుందాం, మొటికాయలు ఎత్తి ఈశ్వరుడికి ఏళ్ళు నొప్పులు పెట్టాలి. హెల్మెట్ పెట్టేసుకుందాం, మొటికాయలు అలాగే తప్పేలా లేవు, ఆ ఏళ్ళు ఆయనకే నొప్పి పెట్టాలి. అంచేతే భగవాన్ ఏమంటారో ముసుగుని తీసే అంటాడు. భక్తి అనేది మనకు ముసుగు. ఆయన పరిచి పెడతానంటాడా? అంటే ఇప్పుడు బాగోలేదండి, ఒక నెలలు పోయిన తర్వాత పెట్టండి అంటాం. సరే, మళ్ళీ నెలల తర్వాత నువ్వు పరీక్షకి సిద్ధమైపోయింటే ఒక వారం పోయిన తర్వాత పెట్టండి. అప్పు ఎగ్గొడతాను అన్నాను,
రేపిస్తాను ఆపేస్తాను, రేపిస్తాను ఆపేస్తాను. ఎన్ని జన్మలు అయిపోయినాయి? చిన్న జ్వరం వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, మళ్ళీ ఈశ్వరుడి మీద బాణం ఎక్కి పెట్టేస్తాను. నన్ను అసలు చూడట్లేదు నువ్వు. అందరిగా చూస్తున్నావు, నన్నే చూడట్లేదు. నీకేం లోటు చేశాను? అటుపళ్ళు లోటు చేశానా? అగరపల్లో కూడా మంచిగా తెస్తున్నాను కదా, ఆటలు లోటు చేశానా? కాస్ట్లీగా తెస్తున్నాను, ఒరిజినల్ తెస్తున్నానా? ఆయన తెమ్మన్నాడా నిన్ను? నువ్వు నాకు అటుపళ్ళు పెట్టాను అన్నాడా? అడగకుండా పట్టుకొచ్చింది నువ్వే, మంచి దేరు పట్టుకొచ్చింది నువ్వే. మంచిగా మంచి ఫలితం వచ్చేస్తుంది కదా, మంచిగా మంచి చెడ్డగా చెడ్డ వచ్చేస్తుంది కదా. పెట్టేసి మళ్ళీ తెప్పేయటం ఏంటి? అని అడగకుండా పెట్టడం ఏంటి? నీకు పెట్టాను అంచేత నా సంగతి ఎందుకు చూడలేదు అని ఎదురు దెబ్బలాడటం ఏంటి? ఇట్లనే ఉంటారో జీవ లక్షణాలు అంతే. ఆ జీవుడు ఉన్నాడా లేదో అది చూడు. ఇంక నీకు అగరపుల్ల కూడా అక్కర్లేదు, దెబ్బ అక్కర్లేదు. ఎంతకాలం తెప్పుతావు ఈశ్వరుణ్ణి? ఈశ్వరుని తెప్పొద్దు, నిన్ను నువ్వు తెప్పుకోవద్దు. ఈ గోలంతా పక్కన పెట్టి నువ్వు ఎవరో అని నేను అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంది? నువ్వు నీ దగ్గరే ఉండు, అది ఎలాగన్నావు అని ఉండు. పట్టుకున్న తర్వాత ఆడెట్టింటోడైనా చేయట్లేదా? ఈ కట్టి వెళ్ళిపోయేదాకానా? అలా పుట్టిన తర్వాత నువ్వు ఎలాగొన్నా కానీ ఉండు. ఆడు ఎలాగొన్నా కానీ ఆడతోటి సరిపెట్టుకుంటున్నావు కదా, అలాగే ఇది కూడా అలవాటు చేసుకో. నీతో నువ్వు ఉండటం సరిపెట్టుకో. ఆడితో సరిగ్గా ఉండకపోతే గొడవ చేస్తాడు, ఈడు గొడవ చేయడు. అది నీతో నువ్వు ఉండకపోతే మళ్ళీ ఎవరు గొడవ చేయాలి? నువ్వే గొడవ చేయాలి కదా. దీనిలో గొడవ లేదు. నీతో నువ్వు ఉండకపోవడం వల్లే ఆడతోటి గొడవ వస్తుంది. నువ్వుగా ఉండకపోవడం వల్లే మొత్తం వేదన, బాధలు, రోగాలు, రొచ్చులు మొత్తం అంతా. ఈ రోగం వచ్చింది నీ దేహానికే కానీ అది కూడా కలుపుతామే, అది కూడా కాలే అని స్వయంగా అనుభవంలోకి వస్తూ ఉంటే ఏది పట్టించుకుంటావు? ఏది అవసరం నీకు? మీ కొత్త ఇంట్లో పెడదాలని సత్సంగం గురుపౌర్ణం తర్వాత. నువ్వే చూసుకోవాలమ్మా, ఒక్కటే ఒకటి. ఏంటది? నేను. అంతే, రెండోది లేదు అసలు. 2, 3, 4, 5 చెబితే మర్చిపోతాం. ఒకటే చెబితే అదేం జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? అది మర్చిపోతున్నాం. మనం ఏది కాదో దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. అందుచేత సత్సంగం అయినా కానీ, హారతి ఇచ్చేసినా కానీ, మీలో మీరు మాట్లాడుకుంటున్నా కానీ, ఆఖరికి ఆ రోడ్డు ఎక్కినా కానీ, లేదంటే హారతి తీసుకుంటారు కదా, దండం పెట్టుకుంటారు కదా, 3 సార్లు తిరిగేస్తారు కదా, రొటీన్గా తిరిగేస్తారు కదా. పోనీ అప్పుడన్నా అనుకోండి, పోనీ నేను అక్కడ ఉండేలా చేయి భగవాన్. నేను మర్చిపోతే నువ్వు నువ్వు జ్ఞాపకం చేయి. ఎక్కడ ఉండాలి? నేను. అంతే. నాకు ఇంక 2వ సిద్ధాంతం, 3వ సిద్ధాంతం సూత్రాలు ఎక్కువ చదవాలని, నేను అప్పచెప్పాలని ఎక్కాల. అంచేత నాకు ఒకటే ఎక్కం వచ్చు. 1, 1, 2, 1, 2, 3, 1, 3. నేనే. అదొకటే వచ్చు. మరి అంతకంటే తక్కువ ఎక్కం ఎక్కడ ఉంటుంది? 1 0 0, 2 0 0, 3 0 0. ఒకటి ఎక్కం బాగా వస్తే 0 ఎక్కం బాగా అర్థం అవుతుంది. ఆ ఒకటి ఎక్కం వచ్చేస్తే చాలు. ఇంకా
నేను నేనే. చూసేవాళ్ళకి దేహం అనిపిస్తారా, వాళ్ళకి అలా అలవాటు పడ్డారా, వాళ్ళు గొడవ మనకెందుకు. నేను నేనే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల. ఇప్పుడు ఎవరు చెప్పారు? దాన్నే భగవాన్ వాచ్ అంటారు. మోస్ట్ షార్ట్ కట్. దాన్ని ఇష్టపడితే స్వీటెస్ట్ కూడా అని అంటారు. శాంతి పొంగిపోతూ ఉంటుంది, ఆనందం పొంగిపోతూ ఉంటుంది. మీకు పచ్చి చేపలు ఇచ్చేసారనుకోండి, తినేస్తారా? కొంగలో గద్దలు ఇటువంటి తినేస్తాయమ్మండి, మరి మనం తినగలమా? పోనీ ఎండు చేపలు తినేస్తారా డైరెక్ట్గా? చిరాగ్గా ఉంటుందేమో. ఈ లెదర్ బిజినెస్ కూడా అలా చిరాగ్గానే ఉంటుంది, నువ్వుగా ఉంటే. నువ్వుగా ఉండటమే నిజమైన ఆనందం. ఆనందానికి నీకు ఏమాత్రం భేదం లేదు. నీలోంచి ఆనందం పుట్టడం కాదు, నువ్వే ఆనందం. ఆనందం ఇంద్రియానుభూతి కాదు, సుఖం ఇంద్రియానుభూతి. ఆ ఎరుక సుఖస్వరూపం అన్నారు. అక్కడ కూడా సుఖం అనే పదం వాడారు భగవాన్. ఆ ఎరుక అంటే నువ్వుగా ఉన్నదన్నది ఎరుక. అది నీకు తెలియటం, నీ నిజస్వరూపం నీకు తెలియటం, అది నిజమైన సుఖస్వరూపం. ఉత్తిత సుఖస్వరూపం కాదు. ఉత్తిత ఎందుకంటున్నావు అంటే, కళ్ళలో ఉన్న సుఖం ఇళ్ళలో ఉన్న సుఖం లాంటిదే, ఇళ్ళలో ఉన్న సుఖం కూడా కళ్ళలో ఉన్న సుఖం లాంటిదే. నిజం కాదు. ఇది తలంపు. ఇది తలంపుకు ఆనందం ఒకటి ఉంది, అది నువ్వు నేనులోంచి వస్తుంది. అదే నిజమైన సుఖం. ఈ ఇంద్రియానుభూతులకు కూడా, అన్ని సుఖాలకు కూడా ఆధారం ఆనందమే ఆధారం. నీ నిజస్వరూపమే నీకు ఆధారం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఈశ్వరుడు దయ ఉన్నప్పుడు మన సాధన సత్సంగాలు కూడా ఈజీగా తేలిపోతూ ఉంటాయి. కానీ ఈశ్వరుడిదా ఎప్పుడూ ఉంటుంది. మనకుండా బౌలించి పెట్టామా ఓపెన్ చేసి పెట్టామా అనే దాని మీద ఎప్పుడు పడింది మనకని తెలుస్తుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అంటే అక్కలేదు.
వాళ్ళ తారీఖు ఎంత? 5 అంటే ఒక రాయి కాదు, కదలటానికి దానికి ప్లేస్ లేదు, ఉన్నదంతా అదే. మరి అరుణం అంటే ఏంటి? అదే నేను, ఆ ఎరుక. రోజు సాయంకాలం 4:30 ఆ టయానికి వెళ్తే గురువుగారి దగ్గరికి మమ్మల్ని చూశారు. ఒక 30 మంది దాకా కూర్చున్నారు అక్కడ. మేస్టారా ఇలా రండి అన్నారు. వెళ్ళాను. అరుణాచలం గురించి చెప్పండి అన్నారు. ఒక అరగంట ఎంత వచ్చింది సబ్జెక్టు. అరుణాచలం అంటే ఈ కొండ అరుణాచలం అని రాలేదు. కొండ రూపంలో ఉన్నాడు అరుణాచలేశ్వరుడు అని చెబుతారు. ఒక అరగంట పాటు ఎంతసేపు వచ్చిందో అది ఎవరు వీడియో తెలియదు. 30 నిమిషాలు చెప్పిన ఆ కొండ అరుణాచలం అది అందరికీ తెలుసు కదా. మరి నిజమైన అరుణాచలం ఏంటి? నేను అచలం ఉండటం. అరుణం ఎరుక. అంచేత ఎరుక, అరుణం అనేది ఒక అగ్నిస్వరూపం. ఆ కొండ చుట్టూరు కూడా ఆ వెలుగు కనిపిస్తూ ఉంటుంది మనకు. అరుణాచలం అనేది, అరుణాచలం గురించి చెప్పమంటే అరుణాచలం గురించే వచ్చింది. ఆ కొండ అరుణాచలం, లేకపోతే దానికి ఇంత కిలోమీటర్లు ఉందా, ఇంత హైట్ ఉందా, ఏమీ రాలా. లేదా బ్రహ్మ విష్ణువులు ఇలా చేశారు, ఇదేమీ రాలా. అరుణాచలం ఈ సబ్జెక్ట్ అరగంట వచ్చింది. చెప్పించుకున్నది ఆయన, గౌరవం మాకు. అరుణాచలం అంటే ఏంటి? నువ్వే, ఈ నిజమైన నేనే. మరి అరుణం అచలం, అరుణ ప్లస్ అచలం కదా అరుణాచలం. అరుణం అంటే ఏంటా? ఎరుక. అది నేనే అన్న ఎరుక. అచలం అంటే ఏంటి? అచలం అంటే కదలంది కదా. కదలంది ఏది? ఉండటం. ఉండటం అనేది దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఉండటమే అది. దేహం అనుకోండి, ఇటు అటు కదులుతుంది. అచలం అంటే ఏంటి? కదలంది. అరుణాచలుడు కదులుదామంటే అటు ఇటు ప్లేస్ లేదు, ఉన్నదే ఆయన. మనం అటు ఇటు కదులుతున్నాం కదండి. ఇలా కూర్చుంటాం, అలా కూర్చుంటాం, సర్దుకుంటాం. శివుడికి సర్దుకుంటాక ఏముండదు, అంతా ఆయనే, ఉన్నదే ఆయన. అచలుడు అంటే అక్కడ కదలనివాడు కరెక్టే. ఏది నిజంగా కదలలేదు. కదలడానికి వేరే చోటంటూ ఉంటే కదులుతుంది. ఉన్నదే అదైతే ఇంకక్కడ కదులుతుంది. ఈ కదలటాలో మెదలటాలో కళల్లోనూ ఇళ్ళల్లోనూ ఉంటాయి. ఆఖరి గాఢ నిద్రలో కూడా ఉండదు గాఢ నిద్రలో మీరు కదులుతారా? ఒకవేళ మీ దేహం కదలవచ్చు, మీరు కదులుతారా? కదలటాలు మెదలటాలు దేంట్లో ఉంటాయి? కళల్లో ఉంటాయి. అలాగే ఇళ్ళలో ఉంటుంది. కనీసం గాఢ నిద్రలో కూడా ఉండదు కదలటం మెదలటం. ఇంక 3 అవస్థలను దాటిన స్థితిలో ఏముంటుంది? కదలటాలు మెదలటాలు ఉంటాయా? ఉన్నదే అచలం. ఆ అచలం ఎలాగుంది? అది అరుణం, అది నువ్వే అనే సంగతి. ఆ ఎరుక ఉండటం అనేది అరుణం అంటారు. ఏది ఉందో అదే నేను అని ఎరుక కలిగి ఉండటమే అరుణాచలం. ఆ మీనింగ్ మనం తెలుసుకొని నేనుగా ఉంటూ
అక్కడే ఉంటూ అరుణాచలం ఆ స్మరణ చేస్తూ ఉంటే పొంగుద్ది, ఆనందం పొంగిపోద్ది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. మీరు ఎన్ని సంకీర్తనలు చేసినా నేను దగ్గర ఉండటం మానకండి. నేను దగ్గర ఉంటూ చేసుకోండి. ఏ మంత్రం చేసినా ఆ నేను దగ్గర ఉంటూనే సంకీర్తనం చేయండి. అది తప్పకూడదు. శ్రీ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. 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 నీ నిజస్థితిలోంచి ఎన్నడూ జారవద్దు. ఆ నేను దగ్గరే ఉండు. నీ నిజస్థితిలోంచి జారిపోయి ఆ దేవుడి విగ్రహం దగ్గర హారతి ఇచ్చినా కానీ అది తక్కువే. నీ నిజస్థితిలోంచి జారకుండా నువ్వుగా ఉంటూ నేనుగా ఉంటూ నువ్వు మాంసం కొట్టేసినా కానీ అది ఎక్కువ. దేహం ఏం పని చేస్తుందని కాదు, నోరు ఏం మాట్లాడుతుందని కాదు. ఇది జాగ్రత్తగానే ఈ మీకు వచ్చే ఫలితానికి సంబంధమే లేదు. జాగ్రత్త అవస్థలో ఏదో ఒక రీలు నడుస్తుంది. దానికి పుణ్యానికి సంబంధం ఏంటి, దానికి జ్ఞానానికి సంబంధం ఏముండే. ఏ రోల్ నడుస్తున్నా కానీ ఒకసారి హీరో పాత్ర ఇస్తాడు, ఒకసారి విలన్ పాత్ర ఇస్తాడు, ఒకసారి కమెడియన్ పాత్ర ఇస్తాడు. ఏ పాత్ర చేస్తున్నావు అనేది కాదు, నువ్వుగా ఉంటున్నావా లేదా, ఉండటంగా ఉంటున్నావా లేదా. ఉండటంగా ఉండండి అని చెప్పి కొంతకాలమే గురువు పారతాడు అత్తగారి కంటే ఎక్కువ దారుణంగా. అది అలవాటు అయిపోతే ఆ ఆనందాన్ని విడిచిపెట్టుకోలేక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటారు ఏమన్నా మాట్లాడితే. అలా అనాలనిపిస్తుంది. అనరు అనుకోండి. నేనుగానే ఉంటూ నేనే నిజమైన ఆనందం.
నేను 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 అంటున్నారు కదా, ఆ నేనే నిజమైన ఆనందం. దాన్ని మించిన ఆనందం ఏముంది? ఎక్కడైనా కనిపిస్తుందా అసలు? టెలిస్కోప్ పెట్టి చూసినా కానీ ఎక్కడా కనపడదు. లోకంలో లేనే లేదు. పోనీ ఇంకో గ్రహాల్లో ఎక్కడైనా ఉందంటే అక్కడ కూడా లేదు. గెలీలియో గారు టెలిస్కోప్ పెట్టి చూశారు చంద్రుడు ఎలా ఉంటాడు అని. పాప ఆయన కళ్ళు పొడి చేసేరులేండి. ఆ మతం వాళ్ళకి అర్థం కాక అలా చూడటం తప్పు అన్నారు. నువ్వు లోకంలోకి చూడటం ఎందుకు? అదేదో గెలీలియో గారు ఆయన చూసుకున్నాడు అనుకోండి, కళ్ళు కూడా పొడవటానికి ఉండదు కదా. ఒకవేళ పొడిసినా కానీ ఈయన పొడిసినట్టు కాదు కదా. లోకంలోకి చూడటం ఎందుకు, కళ్ళు పొడిపించుకోవడం ఎందుకు? ఆయన చెడ్డోడు కాదు, చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, చాలా పవిత్రుడు కూడా. నిన్ను నువ్వే సంస్కరించుకోలేనప్పుడు ఇతరులు ఎలా మారతారనుకుంటున్నావు? అంత అమాయకత్వంలో ఉన్నావంటే ఇతరులు నువ్వు ఎలా సంస్కరించగలవు? ఎంతమందిని మారుద్దాం అనుకుంటున్నావు? మాయ అంటే ఇదే కదా. నిన్ను నువ్వే మార్చుకోలేవా? ఒక చిన్న అలవాట్లోంచే మార్చుకోలేవా? నీ సొంత నేను దగ్గర నువ్వు ఉండలేవా? ఇతరులందరికీ మీరు ఎలా ఉండండి, అలా ఉండని చెబుతావా? అలా చెప్పవలసి వస్తే కనుక ముందు నీకు నువ్వు చెప్పుకో. నీ మనసు నీ మాట అంటుందేమో చూసుకో ముందు. నీ మనసు నీ మాట అంటే అప్పుడు ఇతరులు అలా ఉండండి, ఇలా ఉండండి చెప్పవచ్చు. ఎంక్వైరీ ఇంటూ యువర్ ఓన్ సెల్ఫ్, ఆల్వేస్ ఎంక్వైరీ ఆల్వేస్. నేను దగ్గర ఉండు, నిరంతరం నేను దగ్గర ఉండు, ఇంక విసుగు లేకుండా విరామం లేకుండా నిరంతరం నేను దగ్గర ఉండు. ఆ ఆనందం రుచి చూసి దొరికేదాకా అక్కడే ఉండు. ఆ తర్వాత నువ్వు బయటకు వద్దామని రాలేవు. ఈ లోకం అంతా కూడా జాగ్రత్త వస్తే నీకు అప్పుడు నువ్వే దేవుడివి. నువ్వు ఉన్నదే దేవుడు. అప్పుడు నేనే ఉన్నాను, దేవుడు ఉన్నాడని చెప్పి అనుకో. ఉన్నదే తాను, అదే దేవుడు. రెండు లేని స్థితి. ఉన్నది ఒకటంటే ఒకటే. ద్వైతం రెండు కానిది. దాంట్లోకి వెళ్ళటమే మన ఏం. ఆచార్యుల వారు చెప్పినా, వశిష్ఠుల వారు చెప్పినా, భగవాన్ చెప్పినా, ఎవరు చెప్పినా నువ్వు తెలుసుకోవటమే. ఇంత చిన్న పనికే ఎన్ని జన్మలు వేస్ట్ చేస్తా? ఖాళీ లేదంట, ఎవరో లాగేస్తున్నారంట, ఏవో తలంపులు వచ్చేస్తాయంట. నువ్వు నీ దగ్గర లేకపోవడం వల్ల అవన్నీ వస్తున్నాయి. నేను సరిగ్గా చదవలేదు అంటలేదు, మాస్టర్ నాకు అర్థం కాకుండా చెప్పాడు అంటాడు. పరిస్థితులు అనుకూలించట్లేదు నాకు అంటాడు, కానీ నేను ప్రయత్నం చేస్తానని అండ. ఆ తప్పు మనం చేయకూడదు. ఎగ్గొట్టే వాళ్ళ తప్పు మనం చేయకూడదు. నేను ఆల్వేస్ రిమైన్ ఇన్ అవర్ ఓన్ ఐ ఫీలింగ్. ముందు ఐ థాట్గా అనిపిస్తుంది. ఆ థాట్లోంచి ఫీలింగ్లోకి రాకురండి. థాట్లోంచి ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఆ తర్వాత బీయింగ్నెస్లోకి వెళ్ళిపోతారు, ఉండటంగానే ఉంటారు.
మీరు ఉన్నారో అని ఎరుక మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఉండటమే మీరే అని తెలుస్తూ ఉంటుంది. మీరే అరుణాచలం, ఉన్నదే అరుణాచలం, రెండోది ఏమీ లేదు. అప్పుడు ప్రపంచానికి మీరే శుభం అవుతారు కాబట్టి అప్పుడు మీరే శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని నేను మాత్రం విడిచిపెట్టకండి. ఎన్నిసార్లు చెప్పినా మంత్రానికి ఒకటే కాదు, ఇప్పుడు అలవాటు చేసుకుంటే మాటలకు కూడా అది అలవాటు అయిపోతుంది. మీరు నేను దగ్గర ఉంటారు, నేనుగానే ఉంటారా, దాన్ని విడిచిపెట్టరు. సత్యాన్ని అనడు విడిచిపెట్టరు. అంటే మీ నిజస్థితిలోని మీరు ఉంటారు. మీ స్వరూప జ్ఞానం, స్వరూప జ్ఞానం, అది మీరే. అదే ముక్తి, అదే మోక్షం, అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఆ ఎరుక కలిగి ఉండటం. మోక్షం అంటే విడుదల. అంటే ఈ దేహం నేను అని అనుకుంటున్నాగా దాంట్లో విడుదల. ఒకప్పుడు ఉంటే కదా, నువ్వు జ్ఞానం పొందే చాలంటారు. అందుకని మోక్షం దాకా కూడా వెళ్ళక్కర్లేదు. మోక్షం అంటే విడుదల కదా. దేని నుంచి విడుదల? నువ్వు దేహం అనుకుంటున్నావు, కానీ ఒకప్పుడైనా దేహమా నువ్వు? నువ్వు ఇప్పుడు కాకపోతే ఇంకొక ముందు, ఇంతకు ముందే ఎప్పుడైనా దేహమా? నువ్వు అప్పే చేయలేదు, బాకీ తీర్చేసానంటే ఎలాగా? చెయ్యని అప్పుకి ఎవరైనా బాకీ తీరుస్తారా? నువ్వు అప్పే చేయలేదు కానీ బాకీ తీర్చేసానని చెబుతున్నావు. చెయ్యని అప్పుకి ఎవరైనా బాకీ తీరుస్తారా? మరి చెయ్యని అప్పుకి ఎవరో బాకీ తీర్చినప్పుడు నువ్వు దేహం ఇప్పుడే కాదు, ఎప్పుడూ కాదు. నేను ఎవరో తెలిస్తే నీ నిజస్వరూపం దేహం కాదని తెలిసిన తర్వాత పొరపాటున అనుకున్నాను, తెలియక అనుకున్నాను దేహం అని, నాకు అప్పు ఉందేమో అనుకున్నాను, అప్పు లేదని తెలిసింది, ఇంకెవరికి కడతాను బాకీ? అప్పు ఉంటే బాకీ తీర్చాలి. అసలు అప్పు ఉన్నాను అనుకున్నాను కానీ కరెక్ట్గా లెక్కలు చూస్తే ఎవరికి బాకీ లేను, ఎవరి దగ్గర అప్పులు తీసుకోలేదు. నేను దేహాన్ని అనుకున్నాను కానీ నిజం చూసుకుంటే నేను దేహం ఎప్పుడూ కాదు. నువ్వు సాధన చేయకముందు కూడా దేహం కాదు, సాధన చేసిన తర్వాత దేహబుద్ధిని పోగొట్టుకోవడం కాదు. ఆ దేహబుద్ధి అంటూ ఉంటే కదా, దేహం అంటూ ఉంటే కదా, దేహం నేననే బుద్ధి పెట్టుకుంటాక ఒక మనసు అంటూ ఉంటే కదా. ఎప్పుడైనా అప్పు చేస్తే కదా బాకీ తీర్చడానికి. ఎప్పుడు అప్పు చేయనప్పుడు ఇంకా బాకీ ఏం తీరుస్తావు? నువ్వెవరో నీకు తెలిసిపోయిన తర్వాత ఇంక సాధన ఏం చేస్తావు? ఈ దేహం నేనేనా ఎలా అనుకోగలవు? మోస్ట్ షార్ట్ కట్, మోస్ట్ స్వీటెస్ట్. అరుణాచల రమణుల ఈ పద్ధతి ఉపనిషత్తులన్నీ అయ్యా చెప్పింది. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, దేవుడి సంగతి ఉంటే తర్వాత పెట్టచ్చు. నన్ను నేను తెలుసుకోనండి, దేవుడి సంగతి చూస్తానండి, లేదా సమాజాన్ని ఉద్ధరిస్తానండి, లేదంటే వాళ్ళకి దానం చేస్తానండి, వీళ్ళకి అన్నం పెడతానండి, వాళ్ళకి చెప్పులు ఇస్తానండి, వీళ్ళకి గొడిగిస్తానండి, ఇచ్చుకుంటే ఇచ్చుకో. కానీ అప్పుడు నేను ఇస్తున్నాను అని ఉంటుంది కదా, అహంకారం పెరిగిపోద్ది. పుణ్యం పేరు మీద నీకు అహంకారం పెరిగిపోతే ఏంటి ఉపకారం? అహంకారం నాశనం కావాలా, అహంకారం పెంచుకోవడం కావాలా? ఏమ్మా, అహంకారం నాశనమే కావాలి. ఈయనేమంటాడంటే అసలు అది ఉందేమో చూడు, నాశనం కావాల్సిన తర్వాత చేద్దాంలే, అది ఉందేమో చూడు. అహంకారం నాశనం చేసేస్తాడంటే అరుణాచలేశ్వరుడు. అరుణాచల అంటే ఒక శుద్ధి కొట్టేస్తాడనమాట మన గుండె మీద. ఈయనేమంటాడు భగవాన్,
ఆ సుత్తి లేదు, గుండు లేదు, కొట్టేవాడు లేదు, కొట్టించుకునే లేదు. ముందు నువ్వు చూసుకో. సుత్తి లేదు, సుత్తి కొట్టేవాడు లేదు, నీకు గుండు లేదు, దెబ్బలో లేవు. ఎప్పుడు నువ్వుగా ఉంటే. ఎంత సేఫెస్ట్ మార్గం ఇది. నువ్వుగా ఉంటే నువ్వు దేహమే కాదు, నువ్వుగా ఉంటే నువ్వు మనసే కాదు. ఈ దెబ్బలన్నీ దేహానికి తగులుతున్నాయి, దెబ్బలన్నీ మనసు తగులుతున్నాయి. ఆ దేహానికే తగులుతుందిగా, నాకు తగలట్లేదు. నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు ఎప్పుడు నువ్వుగా ఉంటే. నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వర్షం కురుస్తున్నావు, వారిని ఇలాగా నీడకు వచ్చేసావు, నీ గుడ్లో నువ్వు పడిపోయావు. 10 దుక్కులు కురుతాయంటే 20 దుక్కులు కురుతాయంటే నీ గుడ్లో నువ్వు ఉన్నావు కదా, నీ గుడ్లో నువ్వు ఎచ్చగా ఉన్నావు కదా, నీ గుహలో నువ్వు ఉన్నావు. బయట 1 దుక్కు కురుతాయంటే 10 దుక్కులు కురుతాయంటే నీకు సంబంధం ఏంటి? అది ఎంత నీ గూట్లో నువ్వు ఉన్నావు. 10 దుక్కులు కురిసినా 20 దుక్కులు కురిసినా నీకు అవసరం లేదు. నీలో చలనం ఏ చలనం ఉండదు, ఏ బాధ ఉండదు. అది ఎంత కరెక్ట్గా నీకు అనుభవంలోకి వస్తుందో అంతే కరెక్ట్గా నువ్వుగానే ఉంటే నీ దేహం ఏమైపోయినా, నీ మనసుకి ఏమైపోయినా, నీ బుద్ధికి ఏమైపోయినా అసలు నీకు ఏమీ అనిపించదు. ఇంచేత నువ్వుగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు. నువ్వు పుట్టిందే లేదు, చచ్చిందే లేదు, పెరిగిందే లేదు. నువ్వు దేహం అయితే పుట్టినట్టు, నువ్వు సాధన చేసిందే లేదు. అరుణాచల మనసు స్మరించు వారలా అహం నిర్మూలించు. అసలు నిర్మూలించడానికి అహం ఉందా లేదో చూడమంటున్నాడు ఈయన. అరుణాచల రమణులు ఏం చెబుతున్నారు? ఆయన నిర్మూలించాలంటే అసలు ముందు నువ్వు ఉన్నావా? అహంకారం ఉందా? ఉంటే ఎవరు అహంకారం? నీ అహంకారమే. నేను ఎవరో నేను దగ్గరే ఉండు. అహంకారం ఉందో లేదో నీకు తెలిసిపోద్ది. అసలు అహంకారమే లేదు అని నీ నిజస్వరూప అహంకారం కాదు. అహంకారమే లేదు, అది అనడో లేదు, ఎప్పుడు పుట్టలేదు అని నీకు ఎంత క్లారిటీగా తెలిసిపోతున్నప్పుడు ఇంకా స్మరించుకోవడం, మళ్ళీ నెత్తి మీద బాధించుకోవడం ఎందుకు? ఆ బాధ కూడా ఉండదంటున్నారు ఈయన. అంటే ఖాళీగా ఉండే ఎవరినో ఒకరిని గిల్లే కంటే, అంటే ఎవరిని గిల్లకపోతే మీ మనసుని మీరే గిల్లుకుంటారు అనుకోండి. ఒకప్పుడు నాటకాలు వేసేవారు, తర్వాత సినిమాలు, ఇప్పుడేంటి యూట్యూబ్లు, ఫేస్బుక్లు, అంతే కదండి. నువ్వు ఎంతవరకు అవసరమో, ఎంతవరకు నీకు అది ఎడ్యుకేషన్గా ఉంటుందో అంతవరకు ఉపయోగించుకో. ఎడ్యుకేషన్ కోసమే. నువ్వుగా ఉంటూ అదేది నన్ను అంటకుండా తలంపుగా చూసే స్థితి వచ్చిన తర్వాత నువ్వేది చేసినా ఒకటే, ఏది చేయకపోయినా ఒకటే. నువ్వు సినిమా చూస్తున్నా నువ్వుగా ఉంటున్నప్పుడు నువ్వే ఎంజాయ్ చేస్తావు, కానీ సినిమాని ఎంజాయ్ చేయవు. ఈశ్వరుడు రాసిన రాతలో నువ్వు సినిమా చేసే యోగం ఉంటుంది అనుకో, సినిమా చూస్తూ ఉంటావు. కానీ సినిమానే చూడాలనే ఆ కంపల్షన్ ఏమీ లేదు, నీకు స్వతంత్రత ఉంటుంది. ఏంటి? నువ్వుగా ఉండగలగాల. నీ కళ్ళు సినిమా చూస్తాయి, నువ్వేం చేస్తావు? నిన్ను నువ్వే చూసుకుంటావు. నీ కళ్ళు సినిమా చూసినా కానీ, అలా చూసినా కానీ అది సాధన. అది సాధన కంటే ఎక్కువ. అది ఆ స్థితి వస్తే కనుక చూసుకో. ఆ స్థితి రానప్పుడు అంతవరకు అట్ల జోలికి వెళ్ళకం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోలేనప్పుడు ఎవరిని ఉద్ధరిందామని? ఎవరిని మార్చేద్దామని? వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అనుకుంటాం. అలా మనసుని బయటికి ఎందుకు వెళ్ళనివ్వాలి? వాళ్ళతో మాడదాం, వీళ్ళతో మాడదాం, వాళ్ళు ఎలాగ ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు. మొన్న ఆయన ఎవరో అన్నారు, బేవరాన్ని బయలుదేరిందంట. హలో అమ్మ అంట, అలా బయలుదేరిపోయిందంట.
అయిపోయింది ఇంటికి వచ్చేసాను అందంట, పాలకొల్లో దిగిందంట. అప్పుడు దాకా మాటతోనే ఉంది. ఏంటా మాటలు? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వర్షం కురుతుంది, లేకపోతే ఆ పక్కన ఈ బస్ స్టాండ్లో ఆగింది, వాళ్ళు ఎవరో సోడా తాగుతున్నారు, ఈ రన్నింగ్ కామెంటరీ. అంటే పని లేదు జనాలకి. ఏమీ లేక ఏదో ఒకటి వేసి నింపుతున్నారు. మరి మీ నోట్లో కూడా వేయండి, అన్నం సున్నం అన్నీ కలిపేసేసిండి, ఏమవుతుందో చూద్దాం. అప్పుడు పొట్ట ఏమవుతుందో చూద్దాం. పొట్ట ఇమ్మీడియట్గా రియాక్షన్ తెలిసిపోతుంది కాబట్టి వేయట్లేదు, మైండ్కి ఇమ్మీడియట్గా రియాక్షన్ తెలియట్లేదు, అంచేత అన్నీ పడిపోతున్నాయి. అన్నం సున్నం మొత్తం టోటల్గా కన్నాం. అంచేత ఆటల జోలికి వెళ్ళకండి అమ్మా. నేను ఏదో ఆసిమ బోసిమ కూర్చున్నాం అనుకోకుండా స్వయంగా భగవాన్ గ్రేస్ ఇది, దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మనం కొంతమంది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ సెలక్షన్ లిస్టులో ఉన్నవాళ్ళు కూడా తరించకపోతే ఇంకెందుకు? అది అందరికీ అర్హత ఉండదు, ఆ యోగ్యత కూడా కుదరాలి. అర్హత ఉన్నా కానీ ఒక్కోసారి యోగం ఉండదు, కుదరాలి. ఆ రెండు ఇచ్చి కూర్చోబెట్టినప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయొద్దు, నిన్ను నువ్వే చూసుకో. ఎవరి గురించి ఆలోచించవద్దు, ఆలోచించే నీ గురించి నువ్వే ఆలోచించు. ఎలాగ ఆలోచించాలి? తలంపులుగా కాదు, నేను 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 అంతే. రెండు అక్షరాలే. అక్షరాలుగా థాట్గా అనుభూతిగా ఏమవుతుంది? ఫీలింగ్. అది ఆ ఫీలింగ్లోకి వెళ్ళిన తర్వాత బీయింగ్నెస్గా ఉండిపోతావు, ఉండటం అయిపోతావు. నువ్వు అంతటా ఉంటావు. ఎందుకని ఉన్నదే నువ్వు ఈ సకల చరాచర సృష్టి చిన్న బుడగ. అది ఎన్నిసార్లు చెప్పినా కానీ నిజం ఎన్నిసార్లైనా చెప్పాలి, మరి ఇంకేం చెబుతాం? కనిపించే సృష్టి అంతా కూడా నీకో బుడగ. ఇది కంపారిజన్తో చెప్పేది కాదు. నీ కంపారిజన్ కావాల్సింటే కళలో కనిపించిన పెద్ద లోకం ఈ మాత్రం బుడగ ఎప్పుడు వెలుగు వచ్చిన తర్వాత. అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా? ఇది ప్రాక్టీస్లో రావాలి, ప్రాక్టికల్గా రావాలి. మనం సాధన చెయ్యం, భగవాన్ అనుగ్రహం లేదనుకుంటాం. భగవాన్ అనుగ్రహం ఎప్పుడూ ఉంది, నువ్వే సాధన చేయట్లేదని చెప్పి భగవాన్ అంటున్నారు. చెయ్యి, సాధన చెయ్యి. ఆయనకి అత్యంత ఇష్టమైపోవాలి. ఎవరు ఇష్టమైపోతారో? నేను అనుకుంటే చాలు, ఆయనకి ఇష్టం. మీరు అడగనవి అన్నీ ఇచ్చేస్తాడు. మీకు కావాల్సినంత తినేసి మిగతా వాళ్ళు పక్క వాళ్ళకి పంచిపెట్టేయచ్చు కూడా. అడగనప్పుడు అన్నీ ఇస్తాడమ్మా. నేను దగ్గర ఉంటే అన్నీ ఇస్తాడు. అన్నీ కావాలనుకున్నప్పుడు నేను పోతే అన్నీ కూడా మీకు దొరకవు, మీకు కొన్నే దొరుకుతాయి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణం అంటే ఏంటి? ఆ ఎరుక. అతులం అంటే ఉండటమే. ఉండటం అనే దానికి పోవటం అనేది ఉండదు, ఉండదు. మనసు అనేది లేనే లేదు. ఉన్నది నువ్వే, అదే ఉండటం. ఆ నేను ఫీలింగ్ దగ్గరే ఉండు. నూరి 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 ఎన్నిసార్లు నూరినా అదే నూరమంటున్నాడు. ఒకే ఒక పని చేయాలి, ఏంటి? నేను, అంతే. నేను దగ్గరే ఉండండి. పనులు మారుతున్నప్పుడు నేను బ్రేక్ అవుతూ ఉంటుంది, ఆ బ్రేకింగ్ లేకుండా చూసుకోండి. మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను బ్రేక్ అవుతూ ఉంటుంది, ఆ బ్రేక్ లేకుండా చూసుకోండి. సిచ్యుయేషన్ మారినప్పుడు నేను బ్రేక్ అవుతూ ఉంటుంది, ఆ బ్రేకింగ్ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా కంచలం పెట్టుకుని తినేసినప్పుడు మాయమైపోద్ది. అప్పుడు జాగ్రత్తగా, అప్పుడు నేను అనుకోండి. ముందు నేను అనుకుంటేనే ముద్ద లోపల పెట్టండి, లేకపోతే లోపల పెట్టకండి. అసలు నువ్వు నేను అంటావా అంటేనే పెడతాను, లేదా పెట్టను. కంచం దగ్గర ఈ కండిషన్ పెట్టేసుకోండి. ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, తర్వాత జ్ఞాపకం చేసుకోండి. కంచం దగ్గర నేను అనుకుంటేనే ముద్ద వెళ్ళాలంట. మనం నవ్వుకోవడం కోసం కాదు, నిజమైన సాధన ఇది.
నిజం ఎప్పుడూ నవ్వుగానే ఉంటుంది. అలా మర్చిపోతారు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. అంచేత అలా మర్చిపోయిన తర్వాత తినేసిన తర్వాత అది సాటిస్ఫై అయిపోద్ది. ఇంకా అక్కర్లేదు సరిపోతుంది అనుకున్నప్పుడు నేను చూసుకోలేదండి అనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఇది. చాక్లెట్ కోసం బళ్ళోకి వెళ్తాడు, కానీ చాక్లెట్ ఇచ్చేయని బళ్ళో పంపించండి. 4-5 ముద్దలు వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకోలేదు అంటున్నారు. అప్పుడైనా చూసుకోండి పని. ముందు వెళ్ళిపోవాలి, దీనికి చాక్లెట్ కావాలి, చదువు అక్కర్లేదు. కానీ ఎందుకు ఇస్తారా? ముందు చాక్లెట్ ఇస్తే బళ్ళోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాగే 4 ముద్దలు వెళ్ళిపోయినా కానీ అప్పుడే భగవాన్ ఇస్తాడు. నేను అనుకోలేదు నువ్వు అంటాడు. అప్పుడు కరెక్టే భగవాన్ అని సారీలు ఏం చెప్పక్కర్లేదు. కరెక్టే భగవాన్, ఇక మీదట మర్చిపోకుండా నేను ట్రై చేస్తాను అనుకోవడం, ట్రై చేయటం. అంటే నీ మనసు వాలిపోతుంది దాని మీద. అంచేత నేను దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంది. మనసు సాటిస్ఫై అయింది. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళడానికి సిద్ధమైంది. ఇది కొంతకాలం ఉంటుంది అంతే. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.